ఎల్ఐసి నగర్లో కవి రచయిత అందెశ్రీ అంతిమయాత్ర ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి జూపల్లి కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంతిమయాత్ర కొనసాగుతుంది. ఇప్పుడు మా బాధ్యత, ఎందుకంటే మనం రాయలేము ఆ పాటలు, చదువుకున్న వాళ్ళు రాయలేదు. అంత గొప్పగా చదవకపోయినా కూడా సమాజాన్ని చదివి ప్రపంచాన్ని చదివి ఎవరు రాయలేని పాటలు రాయడం జరిగింది. ఆ పాటలతోటి ఆ మాటలతోటే కదా తెలంగాణ జాతిని జాగృతం చేసిన వ్యక్తి, తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసిన వ్యక్తి. ఆయన బాధల్లో నుంచి ఆయన హృదయం నుంచి పుట్టుకొచ్చినటువంటి పాటలు. ఇలా దురదృష్టం ఏంటంటే, సరే ఆయన రచించినటువంటి జయ 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 హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటన జరిగింది. పదవులు ఇస్తా అంటే కూడా ఆయన స్వీకరించలేదు. నాకెందుకు పదవులు అని చెప్పని మాట్లాడడం జరిగింది. అంటే ఈనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో, ఈనాడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో, సమాజంలో ఈనాడు ఉన్నటువంటి ఉరుకులు పరిగెత్తే దానిలో ఆయన ఏది కూడా ఆశించిన వ్యక్తి కాదు. మనం ఆయన లేని లోటును భర్తీ చేయలేము. ఎంత చేసినా తక్కువనే, ఏం చేసినా తక్కువనే. ఇంకా చాలా నేను స్వయంగా చాలాసార్లు మాట్లాడాను. అది కల్చరల్ శాఖ మీద మాట్లాడినప్పుడు ఇద్దరు సుదీర్ఘంగా చాలాసార్లు మాట్లాడాను. మన బాధ్యత అయిపోలేదు తెలంగాణ రావడంతో. ఇంకా తెలంగాణను అన్ని వర్గాల ప్రజల సమస్యలను తీర్చాలంటే సమాజాన్ని ఇంకా జాగృతం చేసే ఉంది, జీవన విధానాన్ని మార్చేది ఉంది, మన కల్చర్ మన సంస్కృతిని మళ్ళీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పని సందర్భంలో ఒక శ్రీకారం చుట్టే కార్యక్రమం చేయడం జరిగింది. మేమైతే కల్చరల్ శాఖ ద్వారా ఒక సలహా మండలి ఇచ్చినాం. అంటే వీళ్ళందరి సలహాలు తీసుకొని ఇంకా చెయ్యాలనే ఒక తపనతోటి దానికి ఆయన సలహాలు సూచనలు ఇచ్చేవాడు. ఇంకా చేసే సందర్భంలోనే మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్ సమాజానికి తీరని లోటు, యావత్ తెలుగు సమాజం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తీరని లోటు. మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తాం. అందెశ్రీని ప్రత్యేకంగా గుర్తించినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వమే అనుకోవచ్చు. ఇప్పుడు మరి తెలంగాణ రావటానికి అందెశ్రీ గారి పాత్ర పోషించింది. మనము మాటలతోటి స్పీచ్లతోటి సమాజానికి చేయలేము, బట్ ఆయన పాటల ద్వారా జాగ్రత్త చేసింది కాబట్టి అంత గొప్ప పాటలు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి, గతంలో ఎవరు గుర్తించకపోయినా కూడా గుర్తించి రాష్ట్రీయ గీతంగా ప్రకటించడం జరిగింది. ఇంకా వారికి రకరకాల వారి సేవలు సమాజానికి అవసరం ఉండింది, తీసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దురదృష్టం మధ్య అకాల మరణానికి చింతిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒక సందర్శించే ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? ఏర్పాట్లు సరే, మా బాధ్యత కదా, మా బాధ్యత. మా మనిషి లేని లోటు తీర్చలేనప్పుడు ఎన్ని చేసినా కూడా కదా, ఎన్ని చేయాలో అది చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతో చేసిన ఏర్పాటు చేస్తాం. మట్టిలో మాణిక్యం లాంటి అందెశ్రీని ఇప్పుడు కోల్పోయాము అనుకోవచ్చా, లేదంటే పాట రూపంలో ఇంకా బ్రతికే ఉన్నారు? కానీ ఇటువంటి మనుషులు పుట్టడం సహజం, మరణించడం సహజం. కానీ ఇటువంటి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది, ఒక తపనతోటి, ఒక బాధతోటి సమాజాన్ని ఏదో చెయ్యాలి, జాతికి ఏదో మేలు జరగాలి, రాష్ట్రం రావాలని, జాతిని జాగృత చేయాలని చెప్పని ప్రయత్నించిన మహానుభావుడు దురదృష్టం మన మధ్య లేకపోవడం. థ్యాంక్ యూ. అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తన పాట రూపంలో తెలంగాణ ఉన్నన్ని రోజులు మన మధ్యలోనే అందెశ్రీ ఉన్నాడు. అందెశ్రీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం అనేది మా బాధ్యత. ఈరోజు ఆ బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాము అని చెప్పేసి మంత్రి జూపల్లి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత గట్కేశ్వర్. For more videos like this, subscribe Big TV channel.